నెక్స్ట్ 15 minutes, 10 minutes ఓన్లీ మోనో యాక్షన్. ఇది తీసే కింద పెట్టు, తీసుకెళ్ళి పెట్టు. మన ఈ 60th మీట్ రోజు మన గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. గోల్డెన్ అయి డైమండ్ వచ్చింది కదా, నెక్స్ట్ సెంచరీ వస్తుంది. సెంటనరీ సెలబ్రేషన్స్ రావాలంటే ఎంత? 5 ఏళ్ళు బతుకుతాను. 5 ఏళ్ళు గ్యారంటీ బతుకుతాను. 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాను. అంతకు ముందే కంప్లీట్ చేయాలి. T20 కదా, తొందరగా కంప్లీట్ చేద్దాం. 60th ఇయర్, 60th ఇప్పుడు 100 చేసేద్దాము. నెక్స్ట్ రండి. ఎవరు నెక్స్ట్? ఫస్ట్ అక్కడ మంతనాలు జరుగుతున్నాయి లోపల, ఈటింగ్. జగన్మోహన్ రావు గారు రండి, రండి. మాధురి గారు మీరు రండి. ట్రై చేస్తా అన్నారు. వేదరా వాళ్ళు తింటున్నారమ్మా, తినేవాళ్ళు కాదు, ఆడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు రావాలి. శ్రీదేవి చేస్తావా? డాన్స్ కాదు, ఇంకా టైం ఉంది, కూర్చో. పిలుస్తా దాస్. అమ్మ కావాలి, అమ్మ కావాలి, నాన్న అమ్మ కావాలి. నాకు బిస్కెట్, చాక్లెట్ అన్ని తేవాలి. నేను స్కూల్కి వెళ్ళాను ఈరోజు. స్కూల్కి వెళ్తే నాకు ఇష్టం లేదు. నాకు ఆకలి వేస్తే చాక్లెట్ కావాలి కదా. అమ్మ కావాలి, అమ్మా అమ్మా. నాకు నన్ను కోపడొద్దు ప్లీజ్, నన్ను కోపడొద్దు. స్కూల్లో టీచరు నన్ను తిడతాది, అందుకే నేను స్కూల్కి వెళ్ళాను. ప్లీజ్ అమ్మ, నేను ప్లీజ్ వెళ్ళాను ఈరోజు. రేపు సాయంత్రం చాక్లెట్ ఇస్తాను, ఇవాళ స్కూల్కి వెళ్ళి. నాకు ఈ చాక్లెట్ వద్దు, జాంకాయ కావాలి. జాంకాయ? ఇందాక చాక్లెట్ అడిగావు. నాకు చాలా ఇష్టం జాంకాయ. ఓకే, జాంకాయ ఇస్తా. రైట్, సూపర్. ఓకే, ఫ్రూట్స్ చాలా మంచిదని మా టీచర్ చెప్పారు, అందుకే నాకు జాంకాయ కావాలి. ఇస్తారా? ఓకే ఓకే, డన్, సూపర్. జాంకాయ ఇచ్చండి అబ్బా. నెక్స్ట్ పార్టిసిపెంట్. థ్యాంక్ యూ. సూపర్, వండర్ఫుల్. చప్పట్లు కొట్టచ్చు, గట్టి కొట్టచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ వేదవతి గారు తమ నటనా ప్రావీణ్యాన్ని చూపిస్తారు ఇప్పుడు. తినివే, తింటావు ఎంతసేపు? చెప్పాను కదా, నాకు ఈ పప్పు వద్దు, ఇంకేం ఉంది. కారం నెయ్యి వేస్తా, కొద్దిగా నెయ్యి వేసుకో. తిను అమ్మ, తినువే అమ్మ. తిను తొందరగా టైం అయిపోతుంది. నేను నాన్నకి చెప్తాను నీ సంగతి. రోజు దీని స్కూల్కి వెళ్ళే టైంకి నాటకాలు, స్కూల్ నాటకాలు ఆడతాయి. అమ్మ తినువే, వద్దమ్మా. నానా ఎక్కడున్నావు నువ్వు? రా ప్లీజ్ నానా. నీకు చెప్పకుండా పోయిండు అప్పుడే నానా. ప్లీజ్ నాకు ఇస్తావా? ఇస్తాలే, స్కూల్ నుంచి వచ్చాక కొనిపిస్తా. పక్క మళ్ళీ ఏమన్నా అమ్మ బాయ్ మమ్మీ, బాయ్ నానా, థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ ఓకే, కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి. మీరు అలా లేచి బయటికి రాకూడదు, సీట్లో కూర్చోండి, మీకు అవకాశం వస్తాం. ఇప్పుడు శ్రీదేవి మోనో యాక్షన్. రాయి, పుస్తకం ఇచ్చా కదా, రాయి. అమ్మొచ్చిద్దా రాస్తే నీ స్కూల్ ఇంటికి నాకు వద్దు, రాయను. మీ అమ్మ ఎందుకు వస్తుంది? నువ్వు రాస్తే, నువ్వు రాయి ముందు. స్కూల్కి వచ్చావు కదా. వచ్చిద్దా? మీ అమ్మ వచ్చిద్దో లేదా నాకు తెలియదు, ముందు రాయి. నువ్వు రాయి. నేను రాయాలా? నేను టీచర్, నేను రాయడం ఏంటి? నువ్వు రాయి. ఏం రాయను? నా పేరు రాయి. నాకు రాదు. నీ పేరు రాయి. నా పేరు నాకు రాదు. నీ పేరు రాదు, నా పేరు రాదు, మరి ఏ పేరు వస్తుంది? అమ్మొచ్చిద్దా? నేను ఇంటికి పోతా, ఇంటికి వెళ్ళాలి, నాకు వద్దు నా స్కూల్. అమ్మొచ్చిద్దా? బెత్తం ఎక్కడా? బెత్తం తీసుకుని కొడతా, ఏమనుకుంటావు? రాస్తే వస్తుందా? రాస్తే బెత్తం పడదు, రాయి. రాయను, నాకు రాదు. నువ్వు రాయి. నాకు రాకే కదా నేను టీచర్ అయ్యాను. నువ్వు రాయి.
అమ్మ వస్తుందా నన్ను తీసుకెళ్తుందా వచ్చి తీసుకెళ్తుందా? సాయంత్రం బెల్లు కొట్టగానే మీ అమ్మ వస్తుంది. ఇప్పుడు రాయి. రాస్తే పంపిస్తావా? రాస్తే బెల్లు కొట్టగానే పంపిస్తా పో. నువ్వు రాయి. నాకు రాదమ్మా, చెప్పాను కదా, నాకు రాకనే టీచర్ అయ్యాను. పో. ఏ రాస్తే వస్తుందా? ఏ రాయి, బి రాయి. ఏ రాస్తే వస్తుందా? వస్తుంది, రాయి. రైట్. పాస్. నువ్వు పాస్. వెళ్ళు నువ్వు పాస్. నెక్స్ట్ జగన్మోహన్ రావు వస్తున్నాడా? తొందరగా క్విక్. మైక్ కావాలా వద్దా? ఏం లేదు, మీరు మీ మోనాక్షన్ చేసుకోండి. టీచర్ అక్కర్లేదు, ఇండిపెండెంట్ చేసుకోవచ్చు. కొట్టద్దు చేస్తాను. ఏం కావాలి నీకు? హోంవర్క్ చేసావా? చేయలేదు నాన్న. ఏం నాన్న? హోంవర్క్ చేయకపోతే రేపు టీచర్ తిడతారు కదా. అవును నాన్న, అందుకనే ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నాను నాన్న. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ముందు చెయ్యి. అది కాదు నాన్న, ఆ హోంవర్క్ ఏదో నువ్వు చేసేస్తే బాగుంటుంది కదా నాన్న. ఏం చేస్తావా? పోనీ నువ్వు వెళ్ళిపోనన్న, అమ్మ వస్తుంది కదా, అమ్మ చేస్తుంది. సరేనా? థ్యాంక్ యూ. సూపర్. రండి. ఓన్లీ 1 minute, నాట్ మోర్ దెన్ దట్. ఇచ్చేయండి, మైక్ ఇచ్చేయండి. రండి. 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళు సింగర్స్లో ఉంటే తొందరగా రండి, లేకపోతే టైం అయిపోతుంది. చేయండి. ఇది ఒక చదువురాని మొద్దబ్బాయి గురించి అండి. తొందరగా చెప్పండి, స్టోరీ వద్దు మాకు, డైలాగ్ చెప్పండి. మేము అర్థం చేసుకుంటాం, మాకు తెలుసు మీరు చెప్పండి. నాన్నారు ఏంట్రా? ఏమండి, రేపు వర్షం పడుతుందని సెలవు ఇచ్చారండి. ఏంట్రా రేపు వర్షం పడుతుంది సెలవు ఇవ్వడం ఏంట్రా? నాన్నారు నేను రేపు బడికి వెళ్తానండి. వెళ్ళకపోతే విరక్కొట్టేస్తా వేధవాని. ఏ పిచ్చిగా ఉందా? నాన్నారు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంట్రా అది? రేపు మా అమ్మగారి తద్దినం అండి. మా అమ్మగారు తద్దినమా? నాకు తెలియకుండా నీకెట్టా తెలిసిందిరా? అవును నాన్నగారు, కిందసారి నాకు మంచి గారెలు పెట్టారు మీరు. ఈసారి కూడా ఇంట్లో గారెలు పెడతారు. మరి తాతయ్య గారు నేను ఇంట్లో ఉండకపోతే ఊరుకోరు కదా మరి. ఓరి వేధవా, నీకు ఎన్ని తెలివితేటలు నేర్చావురా నువ్వు? మొద్దబ్బాయి వెళ్ళావు. థ్యాంక్ యూ సార్. చిన్నపిల్లాడు వేషం వేయాలి, గుర్తు చేస్తున్నా. నాన్న ఒక 100 రూపాయలు ఇవ్వమ్మా. నాన్న జై గణేష్ పాటలు పాడుకుంటా నాన్న. ఒక 100 ఎదవా పోయి చదువురా అంటే చదువు మానేసి పాటలు పాడతారు. నాన్న మంచిగా డాన్సులు పాటలు పాడిస్తారు నాన్న. ఒక 100 రూపాయలు. అమ్మ కొంచెం నాన్న చెప్పవే అమ్మ ప్లీజ్ అమ్మా. ఒక 100 రూపాయలు. చదువుకోరా, స్కూల్ పంపిస్తే స్కూల్ ఎగ్గొట్టి ఏంట్రా పాటలు. నాన్న నువ్వు చెప్పిన పని చేస్తాను నాన్న. నేను మార్కెట్ పోయి కూరగాయలు తెస్తాను నాన్న. సరే పో. నేను కిరాణాలు తెస్తాను నాన్న. పోయి బాగా దుగ్గి సీడ్లు ఫార్మర్ గా పని చెప్పి. సూపర్ అయిపోయిందా? ఇంకా మాధురి మేడం లాస్ట్ ఛాన్స్. మీనా మేడం నో ఛాన్స్. ఓకే. అమ్మ చూడాలి నిన్ను, నన్ను చూడాలి. అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా నాకు పప్పు ఎవరు పెడతారు, అన్నం ఎవరు పెడతారు? అమ్మా చికెన్ కూడా లేదమ్మా, ఇక్కడ చికెన్ కూడా పెట్టట్లేదు శ్రీదేవి. ఎప్పుడో వారానికి ఒక్కసారి చేస్తుందమ్మా. నువ్వు ఉండేటప్పుడు రోజు చికెన్ తినేవాడి. అమ్మా రామ్మా అమ్మా నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళమ్మా. శ్రీదేవి చికెన్ పెట్టట్లేదు అమ్మా. అమ్మా నువ్వు పండగ పూట వడలు పెట్టేవదాని కదమ్మా. ఆ వడలు కూడా పెట్టట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో పాటల ప్రోగ్రామ్ అని, బీజేపీ ప్రోగ్రామ్ అని అక్కడ పోతుంది, కానీ నాకు వడలు కూడా చేసి పెట్టట్లేదమ్మా. పాయసం ఎంత బాగా చేసేదాను అమ్మ. పాయసం అమ్మ పాయసం కావాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. పాయసం రేపు చేసి పెట్టాలి. ఆ విధంగా ఒక చేంజ్ కోసం అలా ఒక మనిషిలో ఉన్న నటన ఏదైతే ఉందో అది కూడా బయట. నీ తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ. లాస్ట్ 5 minutes ఉంది, ఒక పాట పెట్టండి. పాట పెట్టు. అయిపోలేదు, టైం అయిపోయింది. రండి అందరూ పైకి డాన్స్ చేసేవాళ్ళు.
Boys and girls, put your సూపర్ shoes on. కమాన్ Raise the volume. కమాన్ బుల్లోడా రా అదిగిరి రండి ఎవరైనా రావచ్చు ఎగరడమే ఆ గాజువాక సెంటర్ కండక్టర్ స్వామి వేసుకోండ్రా. Boys and girls. శ్రియత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం శాంతి 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 ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు జనగణమన अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद भारत माता की जय।
హాయ్. ఆ సాయంకి మీరు డాన్స్ చేయాలి. ఓకే కమా వీడియో ప్రేమ అది మాటల్లో చెప్పలేదమ్మా నీ చెట్ట కోసం చిమ్మంట దాకా అడుగుల్లో అడిగేస్తారమ్మా ఇది ఫుల్ అర్థం చేసుకుని ఎట్లా సంచారం చేస్తా ఉంటా Beautiful memories. I've always loved how a single moment captured in a photo can tell such a complete story and evoke so many beautiful memories. I've always కలనైనా చలమైనా మాయనిదే మన ప్రేమ కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమ కలనైనా క్షణమైనా నీ కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆవేయి నా కళ్ళకు నీ కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆవేయి నా కళ్ళకు నీ పాట మనసార పాడనిదే నిలకడయేది నా మనసుకు నీ పాట మనసార పాడనిదే నిలకడయేది నా మనసుకు ఊపిరిలో
నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని కౌగిలిలో కౌగిలిలా కరిగేదే మన ప్రేమ కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ